హాయ్. కొన్ని చమత్కార సంభాషణలు చెప్పుకుందాం. ఎప్పుడు ఒకలాగుంటే బోర్ కొడుతుంది. చక్కగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. కొంతమంది సంభాషణలు వింటుంటే మనకి చాలా హాయిగా నవ్వొస్తూ ఉంటుంది. పని కూడా చకచకా చేసేసుకుంటాం. అది 10 మంది ఆడవాళ్ళు కూర్చొని పనిచేస్తూ ఉంటారు ఫంక్షన్స్‌లో. ఎన్ని జోక్స్ ఏసుకుంటారో, ఎంతమంది చమత్కారంగా మాట్లాడుకుంటారో, సరదాగా ఉంటుంది. అలా రోజు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది మనకి. అలాంటి చమత్కార సంభాషణలు చెప్పుకుందాం అప్పుడప్పుడు. మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది చమత్కారంగా. కొన్ని క్వెషన్స్ వేసుకుంటూ ఉన్నారు చమత్కారంగా. ఆకలి ఉన్నా తిననివాడు ఎవర్రా అంటుంటే, ఏముంది ఎవరు తినరు ఆకలిగా ఉంటే? చెప్తాను నేను ఎవరో అని చెప్పి పిసినారి అని చెప్పాడు ఒకతను. పిసినారి ఏంటి? ఆకలి ఉన్నా తినడు. తను తినడు, పక్క వాళ్ళకి పెట్టడు, ఇంట్లో వాళ్ళకి పెట్టడు, దాస్తాడు. చివరికి అది ఎవరి పాలవుతుంది? వాళ్ళ పాలవుతుంది, పరుల పాలు. కాబట్టి పిసినారి ఆకలి ఉన్నా తినడు, ఎప్పుడో తింటాడనమాట. ఫంక్షన్ వచ్చిందనుకోండి, పిసినారి ఏం చేస్తాడు? తినకుండా. చాలా సినిమాల్లో చూస్తాం. 4-5 రోజులు తినకుండా ఆకలితో ఉండి ఫంక్షన్కి వెళ్ళి శుభ్రంగా తింటాడు. తర్వాత కడుపు ఉబ్బురయం అయిపోయి డాక్టర్ దగ్గర పరిగెత్తాల్సి వస్తుంది. ఇలాంటి చమత్కార సంభాషణలు అనమాట. మరి వేగంగా పరిగెత్తేది ఏంటి అంటే, వేగంగా పరిగెత్తేది ఇప్పుడు నేను ఇక్కడున్నా నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే మనసు వేగంగా పరిగెత్తేది. సరే, వేడినీళ్ళు పోసినా చావందేంటి అని చెప్పి మళ్ళీ అడిగాడు ఇంకొక అతను. వేడినీళ్ళు పోసినా చావదు, అసలు దానికి చావే లేదు, ఇంకేముంది, ఇప్పుడేగా వేడినీళ్ళు పోసాను, కింద నేల మీద పడ్డాయి, రాయి అని చెప్పాడు. ఇలా ఎన్నో చమత్కార సంభాషణలు మాట్లాడుకుంటూ ఉంటారు. అవి వింటుంటే మనకు నవ్వు వస్తుంది. ముక్కు ఉన్నా పనిచేయని టైం ఏంటి? ముక్కు ఉన్నా పనిచేయదు. ఒక్కోసారి వాసన పీల్చలేము, మనము గాలి పీల్చలేము, అసలు ఏమీ చేయలేము. ఎప్పుడు జలుబు చేసినప్పుడు అని చెప్తూ ఉంటారు. సరే కానీ నువ్వు చెప్పులు లేకుండా వెళ్తున్నావేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పులు లేకుండానా? గుడికి వెళ్తున్నాను. ఓహో, చాలా భక్తి చాలా ఎక్కువైంది నీకు. గుడికి చెప్పులు లేకుండానే ఎండలో వెళ్తున్నావు. మరి చెప్పుల కోసం వెళ్ళాలి కదా అంటే ఎవరు కొట్టేద్దాం అనమాట. ఇలా ఎన్నో చమత్కార సంభాషణలు దొర్లుతూ ఉంటాయి. దాన్ని ఒక చిన్న కథలాగా కూడా ఒక చమత్కారం ఉంది చూడండి. ఇద్దరు మనుషులు తెలివైన వాళ్ళని చెప్పి పెద్దదిగా అనుకుని చెన్నై వెళ్ళాలని చెప్పి రిజర్వేషన్ తీసుకోకుండా ట్రైన్లో ఎక్కేస్తారు. ట్రైన్ కదులుతూ ఉండదు. ఎలాగా? సీట్లు లేవు కూర్చోడానికి, నిలబడడానికి కూడా లేదు. ఏం చెయ్యాలి అయ్యో ఎక్కేసామే అని అనుకుంటే ఒక అతను వీళ్ళని గమనించాడు. చాలా చక్కగా సూటుబూట వేసుకుని ఉన్నాడనమాట. అతను టికెట్ కలెక్టర్ లాగా ఉన్నాడు. వచ్చి, నేను మీకు బెర్తులు చూపిస్తాను, చాలామందికి అలాగే ఇప్పుడే నేను ఇప్పించాను, 70-80 మందికి, మీకు కూడా ఇప్పిస్తాను అంటాడు. సరే ఇప్పించండి అంటే ఒక కంపార్ట్మెంట్లో తీసుకెళ్ళి మీకు ఇక్కడే ఇప్పిస్తాను ఉండండి అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకని అలా ఏదో ఫోన్ పెట్టుకుని ఇలా విన్నట్టుగా చేసి, ఎవరో బాంబు పెట్టారు ఇక్కడ, ఇప్పుడు బాంబు పెట్టారు అని చెప్పి కంగారు పెడతా ఉంటాడనమాట. బాంబు ఉందంట అని గబో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందరూ దిగిపోతూ ఉంటారు. వీళ్ళిద్దరిని మాత్రం దిగొద్దని సైగ చేసి ఆపుతాడు. అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత, ఏంటండి మమ్మల్ని ఆపారు, బాంబు పెట్టారన్నారు కదా అంటే, బాంబు లేదేం లేదు, మెదలకుండా బెర్త్లోకి పడుకోండి, బాంబు లేదేం లేదు అంటాడు. అందరూ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి వేరే పెట్టెలో ఎక్కడమో వేరే ట్రైన్లో ఎక్కడమో చేసేస్తారు ఆ పెట్టెలో ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళకి ఏం తెలియదు. అలా వెళ్ళిపోగానే ముందు ట్రైన్ కదిలిపోద్ది అనమాట. ఈ బాంబు పెట్టారన్న వార్త మరి ఎవరికి వెళ్ళిందో మనకు తెలియదు. వీళ్ళు చక్కగా ఆ బెర్త్ మీద పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత లాస్ట్ స్టేషన్ చెన్నయ్యే కదా, దిగుదాం అనుకున్నారు. మరి మెలకు రాలేదు. తర్వాత ఎవరో తట్టి లేపుతారు. స్వీపరు ఊడుస్తూ ఉంటాడనమాట ట్రైన్లో పెట్టి. ఏంటి పడుకుని నిద్రపోతున్నారు, లేవండి అని. అదేంటి నిద్రపోవడం, చెన్నై వచ్చిందా అంటారు. చెన్నై రావడం ఏంటి, ఇది విజయవాడలోనే ఉంది, చెన్నై వెళ్ళలేదు. బాంబు పెట్టారని అరిచారు కదా ఎవరో ఈ పెట్టిలో వాళ్ళు, అందుకని ఈ పెట్టిని మాత్రం వదిలేసేసి మిగతాదంతా కూడా, మిగతా పెట్టెలతో ఆ ఇంజిన్ వెళ్ళిపోయింది చెన్నై అని చెప్తారు. అయ్యో రామ, డబ్బులు పోయి శని పట్టి ఇలాగా ఈ పెట్టెలో ఉండిపోయామా అని చెప్పి వాళ్ళు అయ్యో అన్నారు. ఇలాగా చమత్కారంగా మనకు తెలియకుండానే బోర్లా పడుతూ ఉంటాం. సంభాషణ మనం బాగానే మాట్లాడుతున్నాం, తెలివైన వాళ్ళమేలే అనుకుంటారు. కానీ ఆ తెలివి వల్ల ఏమవుతుంది? మోసం అవుతుంది. థ్యాంక్ యూ.